హలో గైస్! ఈరోజు మనం బాలాజీ అమైన్స్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. దీన్ని 3 మినిట్స్‌లో సింపుల్‌గా 3 థింగ్స్ మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్‌ది ప్లాన్, సెకండ్‌ది ఎందుకు పెరిగింది, థర్డ్‌ది ఎన్ని రోజుల్లో పెరుగుద్ది. 3 మినిట్స్‌లో చెప్తాను వినండి. ఫస్ట్ మినిట్‌లో ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్ గురించి చెప్తాను. ఇప్పుడు మీరు చూసినట్టయితే క్లియర్‌గా ఈరోజు రివర్సల్ అయినట్టు మనకు కనిపిస్తుంది. అండ్ కింద చూసినట్టయితే ఇప్పుడు ఇది సపోర్ట్ లైన్ గీసాను. అండ్ మీరు చూసినట్టయితే ఈరోజు మనం ఎంట్రీ ఎంతకు తీసుకోవాలి? అంటే ఈరోజు గాని, తర్వాత గాని ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి? అండ్ టార్గెట్స్ ఏంటి? ఫస్ట్ ఎంట్రీ ఎంతంటే క్లియర్‌గా చూసినట్టయితే 1100 అంటే 1100 సెకండ్‌ది టార్గెట్ ఎంత? టార్గెట్ వచ్చి 1450 అంటే 1440 దగ్గర మనం ఎగ్జిట్ అయిపోవాలి గైస్. అండ్ స్టాప్ లాస్ వచ్చి 1030 అంటే 1030 అక్కడ ఎగ్జిట్ అయిపోవాలి గైస్. ఇప్పుడు మనం 1 మినిట్‌లో ఎంట్రీ, టార్గెట్, స్టాప్ లాస్ గురించి మాట్లాడుకున్నాం. 1100, 1450, 1030 అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా! ఇది ఫస్ట్ టార్గెట్. ఫస్ట్ టార్గెట్ వరకు ఎళ్తే బెస్ట్ అనమాట. అండ్ ఆ కింద ఉన్నది కదా! అది మన స్టాప్ లాస్. ఇది 1 మినిట్‌లో చెప్పుకున్నాం. అండ్ నెక్స్ట్ 1 మినిట్ అసలు స్టాక్ ఎందుకు పెరిగిందో మాట్లాడుకుందాం. మీరు చూసినట్టయితే క్లియర్‌గా ఒక్క రోజులోనే స్టాక్ నియర్లీ 13-14% పెరిగింది. అంచనా నియర్లీ 15% అనుకుందాం. సరే ఎందుకు పెరిగింది? అసలు ఈ పేపర్ మొత్తం క్లియర్‌గా మెన్షన్ చేశారు. కానీ నేను సమ్మరైజ్ చేసి 3 రీజన్స్ చెప్తున్నాను. క్లియర్‌గా సమ్మరైజ్ చేసి ఇక్కడ కింద రాసాను చూడండి 3 రీజన్స్. ఫస్ట్ రీజన్ వచ్చి ఎస్‌జీఎస్టీ అంటే స్టేట్ జీఎస్టీని 50% రిఫండ్ చేయమని ఆ గవర్నమెంట్ చెప్పిందనమాట. సో, ఏంటంటే 50% ఆఫ్ ద కట్టిన జీఎస్టీ మళ్ళీ రివర్స్‌లో వచ్చేస్తది. అండ్ సెకండ్‌దొచ్చి ఎలక్ట్రికల్ కాస్ట్ అంటే వీళ్ళు ఖర్చు పెట్టే కరెంట్ యొక్క కాస్ట్‌ని తగ్గించమని గవర్నమెంట్ చెప్పింది. అంటే ఏంటంటే వీళ్ళు ఎంత ఖర్చు పెట్టినా దాని యొక్క చార్జ్ చాలా తక్కువేస్తారు. అండ్ దీనివల్ల ఏమవుద్దంటే మార్జిన్స్ చాలా ఎక్కువ పెరుగుతాయి గైస్. అండ్ థర్డ్ థింగ్ వచ్చి నో స్టాంప్ డ్యూటీ. అంటే వీళ్ళు బిజినెస్ ఎక్స్‌పాన్షన్ కోసం ఏదైనా ల్యాండ్ కొన్నా దాని రిజిస్ట్రేషన్‌కి 0% కట్టాలనమాట. సో, దీనివల్ల ఏమవుద్దంటే ఫ్యూచర్‌లో అంటే నెక్స్ట్ 7 ఇయర్స్‌లో ఈ స్టాక్ భారీగా ర్యాలీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఏంటంటే ఇది నెక్స్ట్ 1 మినిట్‌లో ఇది మాట్లాడుకుందాం. అండ్ మీరు చూసినట్టయితే లాస్ట్ 1 మినిట్‌లో ఇప్పుడు మనం ఈ స్టాక్‌ని ఎన్ని రోజులు హోల్డ్ చేయాలి? ఏం చేయాలి? అనేది క్లియర్‌గా మెన్షన్ చేస్తాను. ఫస్ట్ ఇప్పుడు ఏం చెప్తానంటే ఎన్ని రోజులు హోల్డ్ చేయాలి? హౌ మెనీ డేస్ అంటే ఎన్ని రోజులు? ఈ ర్యాలీ మొత్తం రావడానికి ఎన్ని రోజులు పట్టే ఛాన్స్ ఉంది? క్లియర్‌గా చూసినట్టయితే మనకి 3 మంత్స్ పడతది ర్యాలీ రావడానికి. ఎందుకంటే జస్ట్ ఇప్పుడే కదా న్యూస్ వచ్చింది. సో, ఏంటంటే పెద్ద పెద్ద ఇన్‌స్టిట్యూషన్స్ ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తాయి. సో, టైం పడద్ది. వాళ్ళు కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తారు. సో, అప్పుడు లో వాల్యూమ్ ఉంటది. అది కన్ఫర్మ్ అయిన తర్వాత వాల్యూమ్స్ పెరుగుతాయి. అప్పుడు భారీ అప్ ట్రెండ్‌లోకి వెళ్తది గైస్. అండ్ అప్ ట్రెండ్‌కి స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు మనం ఏంటంటే ఎస్ఎంఏ లైన్ దాటిన దాకా వెయిట్ చేయాలి. ఇప్పుడు 200 ఎస్ఎంఏ లైన్ దాటిందనుకోండి, ఇంకా ఫుల్ అప్ ట్రెండ్‌లోకే వెళ్ళినట్టు. ఇంకా అక్కడి నుంచి బయటకొచ్చే ఛాన్స్ అవసరం లేదు. ఎందుకంటే అక్కడి నుంచి స్టాక్ భారీగా ర్యాలీ అయిపోద్ది. సో, మీరు అందులో ఉండిపోయి కంటిన్యూ అయిపోవచ్చు. సో, 200 ఎస్ఎంఏ లైన్ దాటేదాకా వెయిట్ చేయండి. థాంక్ యూ. లైక్, షేర్ అండ్